అలలు లేనిదే సముద్రం కాదు, శ్రమలు లేనిదే జీవితం కాదు అని ఒక గొప్ప భక్తుడు అన్నాడు. సముద్రానికి అలలు ఎంతో, మనిషి జీవితానికి శ్రమలు కూడా అంతే. సముద్రం మీలో ఎంతమంది చూశారు? సముద్రానికి అలలు ఉంటాయా లేవా? అలలు లేకుండా ఎప్పుడైనా సముద్రం అవుతుందా? కాదు కదా. అట్లాగే జీవితం అన్న తర్వాత ఎన్నో కొన్ని శ్రమలు కూడా ఉంటాయి. అలలు లేనిదే సముద్రం కాదు, శ్రమలు లేనిదే జీవితం కాదు. దైవజనులు సాధు సుందర్ సింగ్ గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఇట్లా ప్రార్థన చేసేవాడంట, దేవా, బహు ఎక్కువ శ్రమలు కలిగిన టిబెట్ ప్రాంతంలో సేవ చేయడానికి నన్ను పంపించయ్యా అని ప్రార్థన చేసేవాడంట. ఎక్కడికి? టిబెట్. బహు ఎక్కువ శ్రమలు కలిగిన టిబెట్ ప్రాంతానికి నన్ను పంపించయ్యా అని. సహజంగా ఏ సేవకులైనా, ఏ దైవజనులైనా, ప్రభా సుఖముండే స్థలానికి నన్ను పంపించయ్యా అని ప్రార్థన చేస్తారు. అన్నీ అనుకూలంగా ఉండే స్థలంలో నేను సేవ చేయాలయ్యా అని ప్రార్థన చేస్తారు. కానీ సాధు సుందర్ సింగ్ గారు ఏమని ప్రార్థన చేశారో తెలుసా? ప్రభా, అనేక శ్రమలు కలిగిన టిబెట్ ప్రాంతానికి నన్ను పంపించయ్యా అని. ఒకసారి చూడండి, దేవుడు మనిషి జీవితంలో ఎందుకు శ్రమలు అనుగ్రహిస్తాడు ఒకసారి చూడండి. వజ్రం అది బహు ఖరీదైన వజ్రంగా మారాలి అనంటే ఆ వజ్రం రుద్దబడాల్సిందే. ఓ క్రైస్తవుడు కూడా దేవునికి ఇష్టమైన వాడిగా మారడానికి శ్రమల ద్వారా ఆ క్రైస్తవుని దేవుడు నలగొడుతూ ఉంటాడు. శ్రమల ద్వారా ఆ వ్యక్తిని దేవుడు నలగొడుతూ ఉంటాడు. ఇదే మాటను గురించి అపోస్తులుడైన పేతురు గారు ఒక చక్కటి మాట అంటారు. చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అందరూ నాతో కలిసి ఈ మాట చెప్పండి. తన నిత్య మహిమకు, కొంచెం స్వరం ఎత్తండి అమ్మా, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచునుగాక. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి చూడండి, అపోస్తులుడైన పేతురు గారు ఏమంటారో తెలుసా? అంటాడు అక్కడ, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. ఎంతకాలం చెప్పాలి? ఎంతకాలం? కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును అంటాడు. ఒకసారి చూడండి. అంటే ఈ మాటను పట్టుకొని ఈ మాట చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? మానవ జీవితంలో శ్రమలు కొంచెం కాలమే అంటాడు అక్కడ. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. సహజంగా మనిషి ఏమనుకుంటాడో తెలుసా? అయ్యా, నేను పుట్టినప్పటి నుంచి ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాను, నాకు ఊహొచ్చింది మొదలుకొని ఎన్నో బాధలు అనుభవిస్తున్నాను, ఇంకా నా జీవితంలో ఎన్ని శ్రమలయ్యా నేను అనుభవించేది, ఇంకా నా బ్రతుకులో ఎన్ని కష్టాలయ్యా నేను అనుభవించేది అని మనిషి తాను అనుభవిస్తున్న శ్రమలను బట్టి తాను కృంగిపోతాడు. కానీ పేతురు భక్తుడు ఏమంటాడు తెలుసా? కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. ఒకసారి చూడండి, కొంచెము కాలము అన్నాడా, ఎక్కువ కాలం అన్నాడా? చెప్పాలి. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. ఒకసారి చూడండి, పేతురు గారు కేవలం ఊరికే ఈ మాట అనలేదు, తన అనుభవంలో నుంచి ఈ మాట అన్నాడు. నా మాట అర్థమైందా? కేవలం క్యాజువల్గా ఈ మాట తాను అనలేదు, తన అనుభవంలో నుంచి ఈ మాట అన్నాడు. అనుభవంలో నుంచి ఎట్లాగన్నాడన్నా ఒకసారి చూడండి. పేతురు పరిస్థితి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రారంభం పేతురు పరిస్థితి ఏంటో తెలుసా? తన భక్తి
రెల్లులాగుండేది. ఎట్లా ఉండేది? రెల్లు ఏం చేస్తుంది? గాలి ఎటు సోకితే రెల్లు అటు కదులుతుంది, అవునా కదా? గాలి కుడివైపు వీస్తే రెల్లు కుడివైపుకు వీస్తుంది, గాలి ఎడమవైపుకు వీస్తే రెల్లు కూడా ఎడమవైపుకు వీస్తుంది. పేతురు గారు ప్రారంభం తన పరిస్థితి రెల్లులాగుండేది. రెల్లులాగున్న ఈ పేతుర్ని దేవుడు జ్ఞాపకం తెచ్చుకొని బండలాగా మార్చాడు. ఆమెన్ చెప్పండి. ఎట్లా ఉన్న పేతుర్ని? రెల్లులాగున్న పేతుర్ని దేవుడు ఎట్లా మార్చాడు? బండలాగా మార్చాడు. ఇప్పుడు విపరీతమైన గాలి వచ్చిందనుకో, రెల్లు కదిలిద్దా లేదా? చెప్పాలి. అదే విపరీతమైన గాలి వచ్చిందనుకో, బండ కదిలిద్దా లేదా? కదిలిద్దా? ఎంత గాలే రాని, ఎన్ని తుఫానులే రాని, బండ మాత్రం అది పొర్రపాటున కదులదు. పేతురు భక్తుడు అంటాడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును అంటాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, మీలో ఎవరైనా అన్నా నా బ్రతుకులో అన్నీ శ్రమలేనన్నా, నా జీవితంలో అన్నీ కష్టాలేనన్నా, నా బ్రతుకులో అన్నీ ఇబ్బందులేనన్నా, కొన్ని సంవత్సరాల నుంచి ఈ శ్రమలు నేను అనుభవిస్తున్నాను, కొన్ని నెలల నుంచి ఈ ఇబ్బందులు నేను అనుభవిస్తున్నాను, కొన్ని వారాల నుంచి ఈ సమస్యల గుండా నేను వెళ్తున్నాను. నా బ్రతుకులో ఇంకెంతకాలం శ్రమలు, నా జీవితంలో ఇంకెంతకాలం ఇబ్బందులు? వాక్యం అంటుంది కొంచెము కాలమే. ఒకసారి చూడండి, ఈ దేవుడు ఎవరు తెలుసా? రెల్లు లాంటి పేతురుని బండలాంటి పేతురుగా మార్చాడు. చెప్దాం అందరం ఆమె. ఎలాంటి పేతురు? చెప్పాలి. ఎలాంటి పేతురు? రెల్లు లాంటి పేతురుని బండలాంటి పేతురుగా మార్చాడు. కేవలం పేతురుని మాత్రమే కాదు, ఈ స్థలంలో నిలబడి వాక్యం బోధించి నేను కూర్చుని వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒకప్పుడు రెల్లు లాంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రారంభంలో నేను నిలవబడతానో లేదో, దేవుని కొరకు బ్రతుకుతానో లేదో, ఈ విశ్వాస యాత్రలో కొనసాగుతానో లేదో, ఈ విశ్వాస మార్గంలో నేను దేవుని కొరకు నిలవబడతానో లేదో, బాప్తిస్తం తీసుకుంటే ఎక్కడైనా పడిపోతానేమో, బాప్తిస్తం తీసుకుంటే ఏదైనా చేయరాని పని చేస్తానేమో. ప్రతి క్రైస్తవుడు ప్రారంభంలో రెల్లు లాంటి వాడే. దేవా, అందరూ బ్రతికినంత భక్తిగా నేను బ్రతకగలనా? అందరూ జీవించినంత నీతిగా నేను జీవించగలనా? అందరూ విశ్వాస మార్గంలో ఎంతో నీతిగా బ్రతికారు కదా, నేను బ్రతకగలనా? కొన్నిసార్లు ఈ ఆలోచన మనకు కలిగిన వారమే, అవునా కాదా? మీలో ఎవరైనా ఈ భక్తి జీవితం ఏంటండి, తేలిగ్గా నేను చేయగలుగుతాను అనుకున్నారా? శ్రేషన్ అనుకున్నారా? అమ్మో, దేవుని కొరకు బ్రతకడం నా వలన ఎలాగవుతుంది? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభు అన్నారు కదా. అయ్యా, నీ అంత పరిశుద్ధంగా బ్రతకడం మానవుడిగా నాకు సాధ్యమేనా? ప్రారంభంలో మనందరి బ్రతుకు రెల్లు లాంటి బ్రతికే. ఒకసారి చూడండి, మీరు బాప్తిస్తం తీసుకొని ఎంతకాలమైందో నాకైతే తెలియదు, కానీ ఈరోజు వాక్యం వింటున్న మనందరి బ్రతుకులను, ఒకప్పుడు రెల్లుగా ఉన్న మన బ్రతుకులను ఈరోజు బండగా దేవుడు మార్చాడు. ఒకప్పుడు నిలవబడతానా లేనా, ఒకప్పుడు దేవుని కొరకు బ్రతుకుతానా లేనా అని ఆలోచన కలిగిన మనం, ఏదేమైనా నేను దేవుని కొరకే బ్రతకాలి, ఏదేమైనా నేను దేవుని కొరకే జీవించాలి, ఎలాగైనా నా దేవుని మార్గంలో నేను నడవాలి అని ఈరోజు బండగా మన ఆత్మీయతను దేవుడు స్థిరపరిచినందుకు యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్దాం అందరం ఆమేన్. ఒక మాట చెప్తాను, ఏ వ్యక్తి తాను అనుకుంటే భక్తిలో నిలవబడలేడు, లేదు తనకున్న జ్ఞానం ద్వారా భక్తిలో నిలవబడలేడు, లేదు తనకున్న ప్రార్థన ద్వారా ఈ విశ్వాస యాత్రలో తాను కొనసాగలేడు. ఎందుకో తెలుసా? ఒకడు దేవునిలో నిలవబడాలంటే దేవుని కృప ద్వారా మాత్రమే అది సాధ్యం. అరే ఆమెన్ చెప్పండి. చెప్దాం అందరం ఆమె. నేను 20 సంవత్సరాల క్రితం రక్షించబడ్డానన్నా అనుకున్నంత మాత్రాన దేవునిలో నిలవబడలే. నేను బాప్తిస్తం తీసుకొని 40 సంవత్సరాలైందన్నా నాకేం, నేను దేవునిలో ఈజీగా నిలవబడతాను అని అనుకున్నంత మాత్రాన దేవునిలో నిలవబడలేం.
నాకేంటి రోజుకొచ్చి 5-6 గంటలు ప్రార్థన చేస్తాను అనుకున్న వ్యక్తి నిలవబడలేడు. నాకేం రోజుకొచ్చి 5-6 అధ్యాయాలు నేను దేవుని వాక్యం చదువుతాను అని అన్న వ్యక్తి దేవునిలో నిలవబడలేడు. ఎవడు దేవునిలో నిలవబడతాడో తెలుసా? ఎవరినైతే దేవుడు నిలవబెడతాడో ఆ వ్యక్తి మాత్రమే దేవునిలో నిలవబడతాడు. ఈరోజు మనం నిలవబడ్డాము అనంటే మన గొప్పతనం ఏమీ కాదు, మన భక్తి జీవితం ఏమీ కాదు, మనకున్న ప్రార్థన అనుభవం ఏమాత్రము కాదు. నేటి వరకు దేవునిలో మనం నిలవబడ్డామంటే మనల్ని నిలవబెట్టిన దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామందరం ఆమేన్, చెప్దామందరం ఆమేన్. అంటాడు పేతురు గారు, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. ఎంతకాలం చెప్పాలి? ఎంతకాలం? కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట. ఒకసారి చూడండి, పేతురు గారు తన అనుభవంలో నుంచి మాట అన్నాడు. అనుభవంలో నుంచి పేతురు దగ్గరికి యేసయ్య వచ్చాడా? యేసయ్య దగ్గరికే పేతురు వచ్చాడా? నా మాట అర్థం కాలేదా? పేతురు దగ్గరికే యేసయ్య వచ్చాడా? యేసయ్య దగ్గరికే పేతురు వచ్చాడా? పేతురేం యేసయ్య దగ్గరికి రాలా. యేసయ్యే వెతుక్కుంటూ పేతురు దగ్గరికి వచ్చాడు. మనమేం దేవుని దగ్గరికి రాలా, వెతుక్కుంటూ దేవుడు మన దగ్గరికి వచ్చాడు. ఎట్లా చెప్తారన్నా, నేనే ఆ చర్చి బాగుందా, ఈ చర్చి బాగుందా, ఎప్పుడు దేవుని నమ్ముకుందామా అని నేను వచ్చాను. కాదు. పేతురు దేవుని దగ్గరికి రాలా, యేసయ్యే వెతుక్కుంటూ పేతురు దగ్గరికి వచ్చాడు. దైవజనమా, ఈరోజు ఈ స్థలంలో వాక్యం వింటున్న మనందరినీ వెతుక్కుంటూ యేసయ్య వచ్చాడు. అందుకనే రోమా పత్రికలో అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటారు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. అందరూ నాతో కలిసి, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా చేసెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరొకసారి, ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఒకసారి చూడండి, దేవుడు తన హృదయంలో ముందుగా నిర్ణయించాడు. యేసుక్రీస్తు ప్రభు ముందుగా తన హృదయంలో నిర్ణయించాడు. ఏమని? ఈ పేతురైతే నా కొరకు నమ్మకంగా సేవ చేస్తాడు, ఈ పేతురైతే నా కొరకు లక్షల కొలది మంది ప్రజలను పట్టుకుంటాడు, ఈ పేతురుని గనుక నేను పిలిస్తే నా కొరకు ఉపయోగపడతాడు. పేతుర్ని పిలిచాడు. పిలిచిన పేతుర్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? నీతిమంతునిగా మార్చాడు. నీతిమంతునిగా మార్చిన ఆ పేతుర్ని దేవుడు ఎక్కడికి చేర్చాడో తెలుసా? మహిమలో చేర్చాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఈరోజు భూమి మీద 800 కోట్ల మంది పైగా ప్రజలు ఉన్నారు. ఎన్ని వందలు చెప్పాలి? 800 కోట్లకు మంది పైగా ప్రజలు ఉన్నారు. ఇన్ని కోట్ల మందిలో ఎందుకు మనకే దేవుడు రక్షణ ఇచ్చాడో తెలుసా? ముందుగా దేవుడు మనల్ని నిర్ణయించాడు. అనాది కాలంలో దేవుడు మనల్ని నిర్ణయించాడు. పలానా వ్యక్తిని గనుక నేను రక్షిస్తే, పలానా తల్లిని గనుక నేను రక్షిస్తే, ఈ తల్లి అయితేనే నా కొరకు నిలవబడతాడు, పలానా వ్యక్తి అయితేనే నా కొరకు నిలవబడతాడు, నేను ఆశించినంత భక్తి జీవితం ఈ వ్యక్తి మాత్రమే చేయగలడని దేవుడు ముందుగా నిర్ణయించి మనల్ని పిలిచాడు. ఏ దేవుడైతే పిలిచాడో ఆ దేవుడే మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఏ దేవుడైతే నీతిమంతులుగా మార్చాడో ఒక కాలం వస్తుంది, తప్పకుండా దేవుడు మహిమలో చేరుస్తాడు. చెప్దామందరం ఆమేన్. ఒకసారి చూడండి, పేతురు గారిని దేవుడు ముందుగా నిర్ణయించాడు కదా. ఎలాంటోడు పేతురు? యేసు ప్రభును నేను ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడాడు. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు? ముమ్మారు అబద్ధం ఆడాడు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా?
నేను యేసును ఎరగనని ముమ్మారు పేతురు అబద్ధమాడినా తాను పునరుత్థానుడైన తర్వాత మగ్దలేనే మరియకు ప్రత్యక్షమై నేను పునరుత్థానుడయ్యానన్న సంగతి పేతురుకు తెలియజేయమని చెప్పాడు. నా మాట అర్థమైందా? ఎవరి పేతురు? అబద్ధమాడిన పేతురు. ఎవరి పేతురు? రెల్లు లాంటి బ్రతుకు కలిగిన పేతురు. ఒకసారి చూడండి, యేసుక్రీస్తు ప్రభు అంటాడు, పేతురు, సాతాను నిన్ను పట్టుకోవాలని జల్లెడ పడుతూ ఉన్నాడు, అయినా తండ్రిని నీ కొరకు నేను వేడుకున్నానయ్యా అంటాడు. అంటే సాతాను పేతురును పట్టుకోకుండా యేసుక్రీస్తు ప్రభు పేతురు కొరకు ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? తండ్రిని వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఒక మాట చెప్తాను, పేతురు కొరకు యేసయ్య భూలోకంలో ప్రార్థన చేశాడా, పరలోకంలో ప్రార్థన చేశాడా? చెప్పాలి, ఎక్కడ ప్రార్థన చేశాడు? పేతురు కొరకు యేసయ్య భూలోకంలో ప్రార్థన చేశాడా, పరలోకంలో ప్రార్థన చేశాడా? పేతురు కొరకు యేసయ్య భూలోకంలో మాత్రమే ప్రార్థన చేశాడు, కానీ మనందరి కొరకు పరలోకంలో తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా అంటాడు. అక్కడ కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు అంటాడు. దైవజనమా, ఈ భక్తి జీవితంలో నేను నిలవబడతానో లేనో, దేవుని కొరకు బ్రతుకుతానో లేనో, దేవుడు ఆశించినంత ఆత్మీయ జీవితం చేస్తానో లేనో, ఒకవేళ నీ ఆత్మీయ స్థితి రెల్లులాగుంటే ఈ వాక్యం వింటూ ఉంటుండగా రెల్లులాంటి నీ ఆత్మీయతను కదలని బండగా నా దేవుడు చేయునుగాక. చెప్దామందరం ఆమేన్. లేఖనాల్లో చూస్తే అంటాడు ఆయన, పూర్వం నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును, ఇప్పుడు ఎలా మారాడో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఎవరాయన? అపోస్తులైన పౌలు గారు. రోమపత్రికలో ఓ చోట అంటాడు, అయ్యో నేను ఏది చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని చేస్తున్నాను, ఈ దౌర్భాగ్యమైన శరీరము నుంచి ఎవడు నన్ను విడిపించగలడు అన్న పౌలు గారే అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటాడు. అయ్యా పౌలా, ఒకప్పుడు నీ బ్రతుకేంటి? రెల్లులాంటి నా బ్రతుకు. అయ్యా పేతురు, ఒకప్పుడు నీ ఆత్మీయ స్థితి ఏంటి? రెల్లులాంటి నా ఆత్మీయ స్థితి ఈరోజు కదలని బండగా దేవుడు చేశాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, గడిచిన 4 మాసాలు, జనవరి మాసం, ఫిబ్రవరి మాసం, మార్చి, ఏప్రిల్ మాసం నీ ఆత్మీయ జీవితం రెల్లులాగా కదిలిపోయిందేమో, ఉద్యోగ స్థలంలో నీ భక్తి కదిలిపోయిందేమో, నీ ఉంటున్న గృహం దగ్గర నీ భక్తి కదిలిపోయిందేమో, నువ్వు ఉంటున్న లోకంలో నీ ఆత్మీయ జీవితం కదిలిపోయినా ఈ మే మాసంలో యేసు నామం పేరిట దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. చెప్దామందరం ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎందుకు మనల్ని శ్రమలకు అప్పగిస్తాడు? శ్రమల ద్వారా ఓ క్రైస్తవుడు తాను ఏం నేర్చుకుంటాడు? ఎందుకు దేవుడు శ్రమలు అనుగ్రహిస్తాడు? చూడండి అన్నమాట. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం. రైట్, అందరూ నాతో కలిసి మాట చెప్పండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. మరొకసారి ఆ మాట. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. నా వైపు చూడండి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ఎన్ని సంవత్సరాలు శ్రమ పెట్టారు? ఎన్ని సంవత్సరాలు శ్రమ పెట్టారో తెలుసా? 430 సంవత్సరాలు శ్రమ పెట్టారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమ పెడతా ఉంటే ఆ శ్రమల్లో వాళ్ళు ఏం చేశారో తెలుసా?
విస్తరించి ప్రబలారు. అయ్యో ప్రభా, నేను నమ్ముకున్నందుకు మాకు శ్రమలు ఎక్కువయ్యాయే, మౌనంగా ఉండలా. అయ్యో ప్రభా, నిన్ను ఆశ్రయించినందుకు 430 సంవత్సరాల నుంచి ఎందుకయ్యా మాకే ఈ శ్రమలు అని అనుకోలా. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలారు. ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీయుల ఎడల ఐగుప్తీయులే అసహ్యపడ్డారు. వాళ్ళు అనుకున్నారు, వీరు నశించిపోవాలని ఎన్ని శ్రమలు పెట్టినా వీరు ఎట్లా ప్రబలుతూ ఉన్నారా, వీళ్ళు నాశనమైపోవాలని ఎంతగా వీళ్ళని తొక్కాలని చూసినా ఎందుకింత వీళ్ళు విస్తరిస్తున్నారు అని ఐగుప్తీయులే ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యించుకున్నారు. దైవజనమా, దేవుడు ఎందుకు మనకు శ్రమలు అనుగ్రహిస్తాడో తెలుసా? మనం బాధపడితే చూడాలని కాదు, మనం దుఃఖపడితే దేవుడు సంతోషించాలని కాదు. ఎందుకు దేవుడు నా బ్రతుకులోనైనా మన బ్రతుకులోనైనా శ్రమలు అనుగ్రహిస్తాడో తెలుసా? మనం విస్తరించాలనే. చెప్దామందరం ఆమె. మనం విస్తరించాలనే. ఒకడు విస్తరించాలి అని అంటే ఆ వ్యక్తి శ్రమల గుండా తాను వెళ్ళాల్సిన వాడే. దైవజనమా, ఐగుప్తులు ఇశ్రాయేలీయులను ఎట్లా శ్రమ పెట్టారో ఈరోజు ప్రపంచ దేశాలలో, ప్రత్యేకంగా మన భారతదేశంలో కొంతమంది వ్యక్తులు క్రైస్తవులను శ్రమ పెడతా ఉన్నారు. మీరు మందిరానికి వెళ్ళడానికి వీల్లేదు, పలానా చోట మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి వీల్లేదు, బహిరంగ సువార్త ప్రకటించడానికి వీలు లేదని క్రైస్తవ్యంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న శ్రమలు ఎన్నో. అయితే దేవుడు మనకిచ్చిన నిరీక్షణ, మన పితరులు వాళ్ళు నడిచిన మార్గం ముందు చూశారు. వారు ఎన్ని శ్రమలు పెట్టినా ఆ శ్రమలలో క్రైస్తవ్యం ఇంకా విస్తరించడానికి దేవుడు కృప చూపించునుగాక. చెప్దామందరం ఆమేన్. క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలుసా? శ్రమ పెట్టిన కొలది విస్తరించేవాడై ఉండాలి. శ్రమ పెట్టిన కొలది బాధపడ్డారని రాస్తుందా? చెప్పాలి. శ్రమ పెట్టిన కొలది నశించిపోయారని రాస్తుందా? లేదు. శ్రమ పెట్టిన కొలది విస్తరించారు. ఈ మాట యేసు నామములో మన భారతదేశంలో దేవుడు నెరవేర్చునుగాక. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మాటను దేవుడు స్థిరపరచునుగాక. ఒకసారి చూడండి, మన బ్రతుకులో శ్రమ ఎదురైంది. కొన్ని సంవత్సరాల నుంచి శ్రమల గుండా మనం వెళ్తా ఉన్నాం. ఏం చేయాలి? విస్తరించాలి. ఎలా విస్తరించాలి? ఒకసారి చూడండి, ఎలా మనం విస్తరించాలి? నీ జీవితంలో శ్రమలు ఎక్కువగా ఉన్నప్పుడే దేవునిలో మరెక్కువగా నువ్వు సాగిపోవాలి. ప్రార్థనలో మరెక్కువ నువ్వు విస్తరించాలి. విశ్వాసంలో మరెక్కువ మనం విస్తరించాలి. భక్తిలో మరెక్కువ మనం విస్తరించాలి. చూడండి, సహజంగా ఏ మనిషి అయినా శ్రమలు ఎదురైనప్పుడు ప్రభా ఏంటి నా బ్రతుకు అని కృంగిపోతాడా, లేకపోతే విస్తరిస్తాడా? చెప్పాలి. ఏం చేస్తాడు? కృంగిపోతాడు. మనిషి ఏమనుకుంటాడో తెలుసా? బ్రతుకుతున్నాడా లేదా అది తర్వాత విషయం, కానీ ప్రభా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చే నాకెందుకు ఇన్ని కష్టాలు, ఇంత నీతిగా బ్రతుకుతున్నాడో లేదో తర్వాత విషయం, ఇంత నీతిగా బ్రతుకుతున్న నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, ఇంత యథార్థంగా జీవిస్తున్న నాకే ఎందుకు ఇన్ని శోధనలు అని చెప్పి శ్రమలు ఎదురైనప్పుడు ఏమైపోతాడో తెలుసా? తాను కృంగిపోతాడు. దైవజనమా, శ్రమల్లో మనం కృంగిపోయే వారిగా కాదు, శ్రమలలో విస్తరించే వారిగా దేవుడు మనల్ని బలపరచునుగాక. చెప్దామందరం ఆమేన్. ఒకసారి చూడండి, యోసేపుకు శ్రమలు ఎదురయ్యాయి. సొంత అన్నల ద్వారా యోసేపుకు శ్రమలు ఎదురయ్యాయి. ఆ తర్వాత పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ పని స్థలంలో తనకు శ్రమలు ఎదురయ్యాయి. నా బ్రతుకులో అన్ని శ్రమలే ఎదురయ్యాయి. కృంగిపోయాడా? చెప్పాలి. కృంగిపోలా. ఆ శ్రమల్లో కూడా యోసేపు విస్తరించాడు. ఎలా విస్తరించాడో తెలుసా? బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఆ తర్వాత ప్రధానిగా దేవుడు తనను ఆశీర్వదించాడు. చెప్దామందరం ఆమేన్. బానిసగా ఐగుప్తు దేశంలో అడుగు పెట్టాడు.
అమ్మబడిన వాడిగా ఐగుప్తు దేశంలో అడుగుపెట్టాడు. కానీ అదే యోసేపు ఐగుప్తు దేశానికి ఓ ప్రధానిగా దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏంటో తెలుసా? శ్రమల్లో తాను కృంగిపోలా, విస్తరించాడు. మీరు అనొచ్చు, అన్నా యోసేపు విస్తరించడానికి యోసేపుకు అన్ని అనుకూలతలు ఉన్నాయన్నా అని మీరు అనొచ్చు. అన్ని అనుకూలతలు ఉన్నాయా? చెప్పాలి. అన్ని అనుకూలతలు ఉన్నాయా? లేవు. ఒకసారి చూడండి, అన్నుల ద్వారానే కదా యోసేపు శ్రమల మార్గం గుండా వెళ్ళాడు, అవునా కదా? ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత కొంతకాలం పోతిఫర్ ఇంట్లో ఉన్న తర్వాత, కొంతకాలమైన తర్వాత పోతిఫర్ భార్య యోసేపును శోధించిన దేవుని కొరకు తాను నిలవబడ్డాడు. అట్లా కాకుండా నేను దేవుని కొరకు ఇంత నీతిగా బ్రతికితే ఎందుకు ఇన్ని శ్రమలు? దేవుని కొరకు నేను ఇంత పవిత్రంగా బ్రతికితే నాకెందుకు ఇన్ని కష్టాలు? యోసేపు ఎక్కడ కృంగిపోలా. దైవజనమా, మరలా ఈ మాట చెప్తాను. నీ ఇంటిలో నీకు శ్రమలు అధికమైన, నీ ఉద్యోగ స్థలంలో శ్రమలు అధికమైన, మీరెక్కడుంటున్న శ్రమలు మీకు అధికమైన, ఆ శ్రమలలో క్రైస్తవులు ఎప్పటికీ విస్తరించే వారిగానే ఉందురుగాక. చెప్దామందరం ఆమేన్. శ్రమలు రాకముందు గంట ప్రార్థన చేస్తే ఆ శ్రమల్లో 2 గంటలు ప్రార్థన చేయాలి. శ్రమలు రాకముందు 4 అధ్యాయాలు చదివితే ఆ శ్రమలు ఎదురైన తర్వాత 5-6 అధ్యాయాలు మనం చదవాలి. శ్రమలు రాకముందు వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటే శ్రమలలో 7 రోజులు తినాలా? శ్రమలలో దేవుడు బలపరిస్తే అవకాశం ఉంటే వారంలో 2 రోజులైనా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించే కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఒకటి, దేవుడు ఎందుకు శ్రమలు అనుగ్రహిస్తాడు అంటే విస్తరించడానికి దేవుడు శ్రమలు అనుగ్రహిస్తాడు. రెండో మాట చూడండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 71వ చరణం. 119వ కీర్తన 119వ కీర్తన 71వ చరణం. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు బాధాయను. ఏమనుంది అక్కడ? మరొకసారి, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. ఎవరన్నారు ఈ మాట? సహజంగా ఏ మనిషి అయినా శ్రమలు వచ్చాయనుకో, ఎందుకు వచ్చాయో అనుకుంటా. కానీ ఈ భక్తుడు ఏమంటాడో తెలుసా? ఈ శ్రమలన్నీ నా మేలు కొరకే. ఒక్కరు కూడా ఆమెను చెప్పట్లేదు. ఈ శ్రమలు కూడా అరే చెప్పండి, ఈ శ్రమలు కూడా నా మేలు కొరకే అంటాడు. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. ఈ రోజు నుంచి ఎవరికైనా శ్రమలు వస్తే, ప్రభా నాకెందుకు శ్రమలు అనుగ్రహించావు అనకూడదు. శ్రమ నొందియుండుట నాకు మేలుగానే దేవుడు మార్చునుగాక. చెప్దామందరం ఆమేన్. ఇదే మాటను గురించి కీర్తనలో ఉంటుంది చూడండి. 40వ కీర్తన 17వ చరణం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 17వ చరణం. అందరూ నాతో కలిసి, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఒకసారి చూడండి, శ్రమల పాలై ఏమయ్యాడు? శ్రమల పాలై నేను గర్విష్టి అన్నయ్యానన్నాడా, దీనున్నయ్యానన్నాడా? అంటే శ్రమలు మనకేం నేర్పిస్తాయి? చెప్పాలి, ఏం నేర్పిస్తాయి? శ్రమలు ఒక వ్యక్తికి దీనత్వాన్ని నేర్పిస్తాయి. అన్న మరి శ్రమలు లేకపోతే దీనత్వం రాదా? మీరు అడగండి, శ్రమలు లేకపోతే దీనత్వం రాదా? వాక్యమే సెలవిస్తుంది కదా, నేను శ్రమల పాలై నశించిపోయాను అనలా, కృషించిపోయాను అనలా, కృంగిపోయాను అనలా. ఏమన్నాడో తెలుసా? నేను శ్రమల పాలై
దీనుడనయ్యాను అంటాడు. దైవజనమా, ఎందుకు మన జీవితంలో దేవుడు శ్రమలు అనుగ్రహిస్తాడో తెలుసా? దేవుని కొరకు నీవు దీనుడిగా బ్రతకాలని, దేవుని కొరకు మనం దీనులుగా బ్రతకాలని, దీనత్వం కొరకే యేసయ్య ఈ శ్రమలు అనుగ్రహిస్తాడు. ఒకసారి చూడండి, శ్రమలు వచ్చాయనుకో కూర్చున్న లేచిన సహజంగా ప్రతి మనిషి ఏం చేస్తాడు? అయ్యా, ఎంత భక్తిగా బ్రతుకుతున్నాను, నాకేందుకు ఎన్ని శ్రమలు? కూర్చున్నా లేచిన ఏ పని చేస్తున్నా అయ్యా శ్రమలు, అయ్యా బాధలు, అయ్యా ఇబ్బందులు అంటాడు. ఇప్పుడు చూడండి, ఏ శ్రమ లేదు, ఏ ఇబ్బంది లేదు, వ్యాపారం ప్రశాంతంగా సాగుతుంది. ఎట్లా? ప్రశాంతంగా సాగుతుంది, కుటుంబం అంతా సాఫీగా సాగుతుంది. అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడా? గుర్తుకురాడు. ఎవరు గుర్తుకొస్తారో తెలుసా? మా వ్యాపారం ఇంత అద్భుతంగా జరగడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు ఆర్డర్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం కదా, వివేక్ ఏమంటారు? క్లయింట్సా? నా వ్యాపారం ఇంత అద్భుతంగా జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? నా జ్ఞానం ద్వారా క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే ఎవడైనా ఇచ్చే పడిపోవాల్సిందే, నాకు ఆర్డర్ ఇవ్వాల్సిందే. కారణం అంతా నా జ్ఞానం అనుకుంటాడు. కుటుంబం హాయిగా ఉందనుకో, నేను నా భార్య నా పిల్లలు ఎంత హాయిగా కట్టుకుంటున్నామో కదా కుటుంబాన్ని అనుకుంటారు. సామాన్ అనుకున్నావా? ఇప్పుడు అదే శ్రమలు అయ్యాయి అనుకో, ప్రభా అదే శ్రమలు లేకపోతే నా జ్ఞానం అంటాడు. ఎంతో కొంత మనిషిలో గర్వం వస్తుందా లేదా? ఎంతో కొంత మనిషిలో నేను కష్టపడ్డాను గనకే మా కుటుంబం ఈ స్థాయికి వచ్చింది. నేను తయారు చేసిన టేబుల్ మా ఈసియాలో ఎవరూ తయారు చేయలేరు. దైవజన్మ, శ్రమలు ఒక వ్యక్తికి దీనత్వాన్ని నేర్పిస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ప్రభా, ఒకవేళ నాలో మీరు కోరుకున్నంత దీనత్వం లేదేమో, మీరు ఆశించినంత దీనుడిగా నేను బ్రతకడం లేనేమో, అందుకే నా కుటుంబంలో శ్రమలు వచ్చాయేమోనయ్యా, అందుకే నా వ్యాపారంలో శ్రమలు ఎదుర్కొంటున్నానేమోనయ్యా, అందుకే నా ఉద్యోగ స్థలంలో నేను శ్రమలు ఎదుర్కొంటున్నానయ్యా. దేవా, మీరు కోరుకున్నంత దీనత్వం నాకు అనుగ్రహించు అని కోరుకోవాలే కానీ ఒకరోజు వస్తుంది అంటాడు కదా పేతురు, కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట, ఎంతకాలం చెప్పారు? ఎంతకాలం? నువ్వు విస్తరించడానికే దేవుడు శ్రమలు అనుగ్రహిస్తాడు. ఒక్కసారి విస్తరించావా, శ్రమలే రాకుండా దేవుడు చేస్తాడు. చెప్దామందరం ఆమేన్. నీకు దీనత్వం వచ్చిందా? శ్రమలు రాకుండా దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు. అంటాడు, నేను శ్రమల పాలై ఏమయ్యానన్నాడు? దీనుడనయ్యాను అన్నాడు. శ్రమలు మనిషికి ఎంత దీనత్వం నేర్పుతాయో తెలుసా? ఒకసారి చూడండి. ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు మీద బోర్డు ఉంటుంది, 100 స్పీడ్తో మీరు వెళ్ళండి అని బోర్డు ఉంటుంది. 100 స్పీడ్తో వెళ్ళండి అని బోర్డు చూసిన తర్వాత 120 స్పీడ్తో మనం వెళ్ళాం. సడన్గా ధనామని యాక్సిడెంట్ అయింది. దేవుని కృప ఏమీ కాల, కార్ డ్యామేజ్ అయింది అనుకో. ఆ తర్వాత 140 స్పీడ్ వెళ్ళడానికి ఇష్టపడతామా? 160 స్పీడ్ వెళ్ళడానికి ఇష్టపడతామా? అని మీరు చెప్పట్లా. ఇష్టపడతామా? ఇష్టపడం. ఓ రోజు మేము మెదక్ నుంచి వచ్చేటప్పుడు ముందు ఒక టిప్పర్ లారీ వెళ్తూ ఉంది, మాకంటే చాలా దూరం వెనకాల నుంచి ఒక టిప్పర్ లారీ వస్తుంది. అప్పుడు ఓమ్ని కారులో ఉన్నాం, సేవకులు ఒక ముగ్గురం మేము ఉన్నాం. ఆడు వెళ్తా ఉన్నవాడు సడన్గా పార్కింగ్ లైట్ వేసి ధనామని లారీ ఆపాడు. మేము అప్పటికే 70 స్పీడ్లో ఉన్నట్టున్నాం. నేనే డ్రైవ్ చేస్తూ ఉన్నాను. నేను వెళ్ళి ఆ లారీ అని ఆపా. అక్కడి నుంచి ఇంకొక లారీ వస్తుంది. ఈలోపు వెనకాల నుంచి ఇంకొక టిప్పరు వాయువేగంతో రానే వస్తుంది. మా షావుకులను అన్న లారీ 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 అనే లోపే స్పీడ్గా వచ్చేసింది. దేవుని కృప వచ్చేసి ధన్మని అట్లా డాష్ ఇచ్చింది. మా ఓమ్ని వెళ్ళి ముందు టిప్పర్ గుద్దుకుంది, వెనకాల నుంచి గుద్దేసరికి డిక్కి మొత్తం సొట్టబడిపోయింది. ఆల్దే తప్పేదో మాట్లాడాం, మొత్తానికి సరే అని చెప్పి
మరలా హైదరాబాద్ ప్రయాణమే వెళ్దామని చెప్పి కార్ అట్లా స్టార్ట్ చేసి యాక్సిలేటర్ అట్లా తొక్కుతూ ఉంటే కాలు గడగడ గడగడ వణుకుతూ ఉంది. ఏమిరా డ్రైవింగ్, కొత్త ఏమీ కాదు కదా, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఏమిరా డ్రైవింగ్, కొత్త ఏమీ కాదు కదా, ఏసు రక్తమే చేయమని ఎక్కి మరలా యాక్సిలేటర్ తొక్కుదామన్నా చెమటలు వస్తూ ఉన్నాయి, కాలు మాత్రం గడగడ వణుకుతుంది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చా, సిటీ కోటికి సౌండ్ సిస్టమ్ కోసం హైదరాబాద్ వచ్చా. అమ్మ ఎంత డ్రైవ్ చేశానంటే కోటి రావడానికి సహజంగా గంట పట్టేది, నాకు మాత్రం 2 గంటలు పట్టింది. ఒకవేళ అది మాత్రమే కాకపోతే, ఆ యాక్సిడెంటే కాకపోతే నా అనుకున్నోడే మిర్రర్ చూసుకుంటాడు. శ్రమలు ఒక వ్యక్తికి దీనత్వాన్ని నేర్పిస్తాయి. యేసేకు మహిమ కలుగును గాక. చెప్దాం అందరం ఆమేన్. 3వ మాట చెప్పి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఎందుకు దేవుడు మనకు శ్రమలు అనుగ్రహిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుంచి నాతో కలిసి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయును. శ్రమల యందు అతిశయపడుదము. మరొకసారి 3వ వచనం మరొకసారి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయును. ఒకసారి చూడండి, ఒక వ్యక్తికి శ్రమ ఏం కలుగు చేస్తుంది? ఏం కలుగు చేస్తుంది? ఓర్పును కలుగు చేస్తుంది. ఆ ఓర్పు ఏం కలుగు చేస్తుంది చెప్పాలి. ఏ పరీక్ష? నీట్ ఎగ్జామా? పరీక్షను కలుగు చేస్తుంది. ఆ పరీక్ష తర్వాత ఏం కలుగు చేస్తుందో తెలుసా? నిరీక్షణను కలుగు చేస్తుంది అంటాడు. మన బ్రతుకులో దేవుడు ఎందుకు శ్రమలను అనుగ్రహిస్తాడో తెలుసా? మనలో ఓర్పు దేవుడు చూడడానికే. దేని కొరకు? ఓర్పు. సహజంగా మనిషికి ఓర్పు ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అన్న? మనిషికి ఓర్పు చాలా ఎక్కువ అన్నోళ్ళు చేయొద్దండి ఒకసారి. సరే మనిషికి కాదు కానీ నాకు ఓర్పు చాలా ఎక్కువ అన్నోళ్ళు చేయొద్దని. అమ్మ ఒక్కరు కూడా లేరు. సరే నాకు అసలు ఓర్పే లేదన్న అన్నోళ్ళు చేయొద్దని. అంటే అప్పుడు ఎత్తలా ఇప్పుడు ఎత్తలా. దేవుడు ఎందుకు శ్రమ అనుగ్రహిస్తాడో తెలుసా? ఓర్పు. చెప్పాలి. దేని కొరకు? అరే చెప్పండి. ఓర్పు కొరకు. సహజంగా మనిషి ఎట్లా అంటాడో తెలుసా? ఒకసారి ఎవరైనా తిట్టారనుకో, పర్లేదులే తిట్టనీలే అనుకుంటాడు. సరే రెండోసారి కూడా తిట్టాడేమో, ఓకే అనుకుంటాడు. ఈసారి మూడోసారి తిడితే ఇప్పుడు ఎవరైనా మనల్ని కుడిశం మీద కొట్టారు ధనమని, యేసు ప్రభు ఏమన్నాడు? ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూయించమన్నారు, ఓకే అనుకుంటాం. ఆ తర్వాత ఇంకో చెంప కూడా, ఎడమ చెంప కూడా కొట్టాడు, సర్లే వాక్యం నా ద్వారా నెరవేరింది అని అనుకుంటాడు. ఈసారి మరలా మూడోసారి కుడిశం మీద కొడితే, ఏమురా ఇందాక నుంచి చూస్తూ ఉన్నా, ఏమి శాత కావట్లేదు అనుకున్నావా? ఇక మనం వాడే డైలాగులు వేరే ఉంటాయి. మనిషికి ఓర్పు జస్ట్ కొంచెం వరకే, కొంచెం వరకే. ఆ తర్వాత బరిస్ట్ అయిపోతాం. ఏమైపోతాం? ఎంతకాలమన్నా ఓర్చుకునేది. నేను ఓర్చుకుంటా ఉంటే ఆడింకా నెత్తి మీదకి ఎక్కుతూ ఉన్నాడు. నేను ఓర్చుకుంటా ఉంటే ఆడు శాతగానోడు అనుకుంటాడు. ఎంతకాలమన్నా ఓర్చుకునేది. నా స్థలంలో మా పై అధికారిని ఎంతకాలం ఓర్చుకునేది? ఓర్చుకొని ఎంతకాలం వచ్చా అనకూడదు. నా మాట అర్థమే నాకు అనకూడదు. దేవుడు ఎందుకు శ్రమలు అనుగ్రహిస్తాడో తెలుసా? నీలో ఓర్పు ఉందా లేదా? ఓర్పు ఉందా లేదా? చార్లెస్ వెస్లే ఎంతమందికి తెలుసు?
హోసన్న మినిస్ట్రీ జాన్ వెస్లీ అని కాదు, జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అని ప్రపంచ దేశాల్లో అద్భుతమైన సేవ చేసిన ఒక గొప్ప దైవజనులు. వారి తల్లి సూజన్ ఒకరోజు తన భర్త భార్యతో మాట్లాడుతూ అన్నాడంట, అమ్మా నీలో ఉన్న ఓర్పు అసలు నీ ఓర్పు నాకు ఆశ్చర్యం కలుగు చేస్తుందమ్మా, నీ ఓర్పు నాకు ఆశ్చర్యం కలుగు చేస్తుంది. భర్త మాట్లాడుతూ భార్యతో అంటాడంట, కొడుకు తప్పు చేస్తే ప్రేమగా వాడి దగ్గరికి వెళ్ళి నా కళ్ళతో నేను చూశాను, 20 సార్లు వాడికి చెప్పావు, నాన్నా ఆ తప్పు చేయకూడదురా, నాన్నా మనం దేవుని నమ్ముకున్న వాళ్ళం అట్లా బ్రతకూడదురా, 20 సార్లు వాడికి చెప్పావు. బా నీ ఓర్పు చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందమ్మా అని భర్త భార్యతో అంటే ఆ తెల్లందంట, ఏమండి ఒకవేళ నేనే గనక వాడికి 19 సార్లే నాన్నా ఈ పని చేయకూడదురా, నాన్నా అట్లా మనం ఉండకూడదు, అట్లా మనం ప్రవర్తించకూడదు అని చెప్తే వాడు ఇంకొకసారి తప్పు చేస్తే నేను 19 సార్లు చెప్పింది కూడా వ్యర్థమైపోతుంది. నా మాట అర్థమైందా? నేను 20వ కనుక చెప్పకపోయి ఉంటే వాడు మరలా తప్పు చేస్తే అంతవరకు నేను 19 సార్లు చెప్పిందంతా వ్యర్థమైపోయి ఉంటుంది. అందుకే ఓర్పుతో 20వ కూడా చెప్పాను. వారెందుకు ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసే అంత బలమైన దైవజనులుగా మార్చబడ్డారో తెలుసా? ఆ తల్లి చూపించిన ఓర్పే. ఈరోజు వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, ఒకసారి ఆలోచించి మీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఓర్చుకుంటున్నారా? వెంటనే శిక్షిస్తున్నారా? ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు, దొన్నపోతులాగున్నావు, అడ్డగాడిదలో ఉన్నాం అనకూడదు. పిల్లలు తప్పు చేసినా నానా అట్లా తప్పు చేయకూడదురా, మనం చర్చికి వెళ్ళే వాళ్ళం, దేవుని నమ్ముకునే వాళ్ళం, దేవుని నామానికి అవమానకరంగా మనం బ్రతకూడదు. ఓర్పుతో చెప్పావనుకో పిల్లలు అనుకుంటారు, బా మా అమ్మ ఎంత ఓర్పు, మా నాన్నకి ఎంత ఓర్పు, మా అమ్మ నాన్న ఖచ్చితంగా వాక్యానుసారంగా బ్రతుకుతున్నారని పిల్లలు మీలో ఉన్న ఓర్పును చూస్తారు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకసారి ఆలోచించి మీ గర్భాన్ని పుట్టిన పిల్లలు మీలో ఓర్పును చూస్తున్నారా, మీలో కోపాన్ని చూస్తున్నారా? మీలో ఉన్న ఓర్పును మీ పిల్లలు గమనిస్తున్నారా, లేకపోతే మీలో ఉన్న ఆవేశపు మాటలు మీ పిల్లలు గమనిస్తున్నారా? జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ ప్రపంచ దేశాలను కదిలించే బలమైన దైవజనులుగా మార్చబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ తల్లి ఓర్పే. ఈరోజు తప్పు చేశాడు అని శిక్షిస్తే ప్రపంచ దేశాలకు అంత గొప్ప దైవజనులు అందించబడేవారు కాదేమో. నీ పిల్లలు తప్పు చేస్తే ఓర్చుకో. ఒకవేళ ఓర్పు లేకపోతే యేసయ్యను అడుగు, యేసయ్యా ఓర్పు నాకు దయచేయి, నా భర్త ఎన్ని మాటలన్నా నేను ఓర్చుకుంటానయ్యా. భర్త ఒక మాట అనటంతోనే రుసరుసమంటూ కోప్పడుతూ నువ్వు అనేది పొరపాటున అనకూడదు. ఒకవేళ భార్య కోప్పడ్డా పొరపాటున అనకూడదు. ఒకవేళ ఉద్యోగ స్థలంలో పై అధికారి కోప్పడ్డా ఓర్చుకోవాలి. ఎందుకు దేవుడు శ్రమలు అనుగ్రహిస్తాడో తెలుసా? నీలో ఓర్పు ఉందా లేదా దేవుడు పరీక్షించడానికే శ్రమలు అనుగ్రహిస్తాడు. అయ్యో ప్రభా, ఎంతకాలం నేను శ్రమలు అనుభవించాలి? యేసయ్య అంటాడు, అన్నా అన్నాడు కానీ నా బిడ్డ నీకు ఓర్పు వచ్చేంత వరకు ఈ శ్రమలను నీకు ఇస్తాను. దైవజనమా, ఎప్పటికీ ఓర్పు కలిగిన వారిగానే మనం బ్రతుకుదుము గాక. చెప్దామందరం ఆమేన్. అందుకనే ఎఫెసీ పత్రికలో చూడండి ఒకసారి, ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
5వ 4వ 5వ. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. నా వైపు చూడండి. ఎంతమందికి తెలియబడనీయాలట? ఎంతమందికి? సహనము అంటే ఓర్పు అంటాడు పౌలు గారు. మీ సహనం సకల జనులకు తెలియబడనీయాలి. దైవజనమా, మీరు ఉద్యోగం చేసే ఉద్యోగ స్థలంలో మీ పైనున్న వాళ్ళు ప్రభువును నమ్ముకొని వ్యక్తులైనా నీలో ఉన్న ఓర్పు ఆ వ్యక్తులు చూడాలి. మీ ఇంటి ప్రక్కనున్న వాళ్ళు ప్రభువుని ఎరగని వాళ్ళైనా మీలో ఉన్న ఓర్పు వాళ్ళు గుర్తెరగాలి. ఒకవేళ మీ బంధువులు ఎవరైనా రక్షించబడిన వ్యక్తులుగా ఉన్నా మీలో ఉన్న ఓర్పు సకల జనులకు తెలియబడేటట్లుగా మనం బ్రతుకుదుము గాక. చెప్దామందరం ఆమేన్. ఓర్పు లేకముందు నీ పై అధికారి ఏమైనా ఒక మాట అంటే, ఏం సార్ నేను పని చేయలేదా, ఎందుకు నన్ను అన్నావు అంటారేమో. యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత నిర్దాక్షిణ్యంగా మనల్ని అన్నా, సార్ ఓకే సార్ ఓర్పు మనలో ఉండాలి. అంతకుముందు భర్త ఏమైనా అన్నా కోప్పడ్డా, భార్య ఏమైనా కోప్పడ్డా, ఆ తర్వాత ఓకే, నా భర్తే నన్ను అన్నాడు కదా, నా భార్య నన్ను అన్నది కదా, నా పిల్లలే నన్ను అన్నారు కదా, నా ఇంటి వారే నన్ను అన్నారు కదా. ఈ ఓర్పు కలిగిన వారిగా మనం బ్రతుకుదుము గాక. చెప్దామందరం ఆమేన్. నేను ముగింపులోనికి వెళ్తున్నాను. చూడండి, దేవుడు ఎందుకు ఈ శ్రమలు మనకు అనుగ్రహిస్తాడో తెలుసా? మనల్ని పరీక్షించడానికే దేవుడు శ్రమలు అనుగ్రహిస్తాడు. అంటాడు పేతురు, కొంచెము కాలము శ్రమను అనుభవించిన మీదట. ఎంతకాలం చెప్పాలి? ఎంతకాలం? దైవజనమా, మీలో ఎవరైనా ఇంకెంతకాలం అయ్యా నేను శ్రమలు అనుభవించేది, బాధతో వచ్చారేమో. వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు, కొంచెము కాలమే. దేవుడు ఎందుకు శ్రమను అనుగ్రహిస్తాడో తెలుసా? నీవు విస్తరించడానికే దేవుడు శ్రమ అనుగ్రహిస్తాడు. ఎందుకు దేవుడు శ్రమ అనుగ్రహిస్తాడో తెలుసా? దేవుని సన్నిధిలో దీనులుగా మనం బ్రతకడానికే శ్రమ అనుగ్రహిస్తాడు. మూడవది, ఎందుకు దేవుడు శ్రమ అనుగ్రహిస్తాడో తెలుసా? మనలో ఓర్పు కొరకే దేవుడు శ్రమ అనుగ్రహిస్తాడు. నా వైపు చూడండి. ఇక్కడ ఒక విచిత్రమైన మాట చెప్తాను. సహజంగా మందిరానికి వస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతూ మనకు శ్రమలు వచ్చాయి అనుకో, మనిషి ఏమనుకుంటాడో తెలుసా? ఎంతకాలం ప్రభా నన్ను పరీక్షించేది, ఎంతకాలం ప్రభా నాకు ఈ శ్రమ, ఇంకెంతకాలం నన్ను పరీక్షించేది అని అనుకుంటాడు. ఒకసారి చూడండి, అదే పక్కంటోడికి శ్రమలు వచ్చాయి అనుకో, ఎవరు మనకు పడనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు శ్రమలు వచ్చాయి అనుకో, అప్పుడేమనుకుంటాం? ఏమనుకుంటాం? మనకు శ్రమలు వచ్చాయి అనుకో, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని అనుకుంటాం. అదే మనం అంటే పడనోళ్ళు ఉంటారు కదా, మనకు పడనోళ్ళు ఉంటారు కదా, ఆడికి శ్రమలు వచ్చాయి అనుకో, మనిషి నైజం ఎట్లంటే తెలుసు, ఏం పాపం చేశాడో ఆ శ్రమ అనుభవిస్తున్నాడు. అవునా కాదక్క? అది ఏం తప్పు చేసిందో అందుకే అన్ని శ్రమలు. ఎప్పుడు అటువంటి మాట మన నోట రాకుండును గాక. చెప్దామందరం ఆమేన్. దైవజనమా, దేవుడు మనకు శ్రమలు అనుగ్రహించేది మనల్ని పరీక్షించడానికే. ఒకరోజు ఒక పెద్ద 2 పర్వతాల మధ్యలో ఓ బ్రిడ్జ్ వేయమని చెప్పి ఓ ఇంజనీర్ని పిలిచారంట. ఎత్తైన కొండల మధ్యలో లోయ, ఆ బ్రిడ్జ్ వేయమని, రైల్వే బ్రిడ్జ్ వేయమని ఇంజనీర్ని పిలిస్తే తన జ్ఞానమంతా ఉపయోగించి ఒక అద్భుతమైన బ్రిడ్జి వేసాడంట. బ్రిడ్జి వేసిన తర్వాత ఓ గూడ్స్ రైల్ని దాని గుండా వెళ్ళనిస్తూ ఒక రోజంతా ఆ గూడ్స్ రైల్ని సరిగ్గా ఆ కొండకి ఈ కొండకి ఆ లోయల మధ్య ఆ ట్రాక్ మీద ఉంచాడంట. ఒక రోజంతా. ఆ ఇంజనీర్ చూసి అధికారులు అన్నారంట, ఏమయ్యా ఇంజనీరు, నువ్వు పిచ్చోడువా మంచోడువా? ఎవరైనా ట్రాక్ వేసింది రైలు వెళ్ళి రావడానికే, లేకపోతే దాని మీద నిలవబడ్డానికే? ఇంజనీర్ అయ్యావు, ఎంత కూడా తెలియలేదు నీకు అనంటే ఆ ఇంజనీర్ ఏమన్నాడో తెలుసా?
ఇది నిలవబడతాదా లేదా నేను పరీక్షిస్తున్నాను. ఇది ఎంతటి బరువునైనా మోయగలుగుతుందా లేదా నేను పరీక్షిస్తున్నాను. దైవజనమా, యేసుక్రీస్తు ప్రభు పరమందున్న దేవుడు శ్రమలు అనుగ్రహించి మనల్ని పరీక్షిస్తాడు. ఈ వ్యక్తి నిలవబడతాదా లేదా, ఈ వ్యక్తి నాలో సాగిద్దా లేదా, నా కొరకు బ్రతుకుతాడా లేదా, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. యోబుకు దేవుడు శ్రమలు అనుగ్రహించాడు, శ్రమల్లో కూడా యోబు నిలవబడ్డాడు. అందుకే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమల్లో మనం ఎలా బ్రతకాలి, ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. అందరూ నాతో కలిసి, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. నా వైపు చూడండి. శ్రమల్లో ఏం చేశాడంట చెప్పాలి. శ్రమల్లో ఏం చేశాడు? యెహోవాకు మొరపెట్టాడు. దేవుని సన్నిధిలో తాను ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఏం జరిగింది? కీర్తనలు 34:6. కాబట్టి త్వరగా రైట్, అందరూ నాతో కలిసి మాట చెప్పండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. చప్పలు కొడుతా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా వైపు చూడండి. దేవుడు ఎందుకు శ్రమలు అనుగ్రహిస్తాడు? నెంబర్ 1, విస్తరించడానికి. ఎందుకు దేవుడు శ్రమలు అనుగ్రహిస్తాడు? దీనులుగా మనం బ్రతకడానికి, ఆయన కట్టడలు నేర్చుకోవడానికి. ఎందుకు దేవుడు శ్రమలు అనుగ్రహిస్తాడు? ఓర్పు మనలో ఉందా లేదా పరీక్షించడానికి. ఆ శ్రమల్లో మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి. ఆ శ్రమల్లో గనుక దేవుని సన్నిధిలో మొరపెడితే అంటాడు భక్తుడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి. అన్నిటిలో నుండి అన్నాడా, కొన్నిటిలో నుండి అన్నాడా? చెప్పాలి. ఏమన్నాడు? అతని శ్రమలన్నిటిలో నుండి అతని దేవుడు రక్షించును. మే మాసం నీవే శ్రమల గుండా వెళుతూ ఉన్నా దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, యేసు నామం పేరిట నీ బ్రతుకులో కలిగిన శ్రమలన్నిటి నుండి నా దేవుడు నిన్ను రక్షించునుగాక, నా దేవుడు మన ఒక్కొక్కరిని తప్పించునుగాక అంటాడు పేతురు భక్తుడు. కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట, ఎంతకాలం? తానే పూర్ణులుగా చేసి స్థిరపరిచి మన ఒక్కొక్కరిని దేవుడు బలపరుచునుగాక. ఈ ఒక్క మాట, భూమి మీద మనం శ్రమలు అనుభవించిన పిమ్మట పరలోక రాజ్యంలో ప్రభువుతో కూడా బ్రతికి కృపదేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయునుగాక.